హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ అండ్ బేబీ ఐడియాస్. ఈరోజు అయితే నేనైతే కొబ్బరితోని ఆయిల్ అయితే తయారు చేస్తున్నాను, ప్యూర్ కోకోనట్ ఆయిల్. అండ్ దీనికోసం నేనైతే 6 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను, పచ్చి కొబ్బరికాయలు అన్నమాట. ఎండు కొబ్బరి అయితే నానబెట్టుకోవాలి ఒక రోజు మొత్తము. ఇదైతే పచ్చి కొబ్బరికాయలు మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు కొడతాం కదా, అవి అయితే నేను 6 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను. దాన్ని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ. అండ్ దాన్ని అయితే మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకునే దాన్ని బట్టి మనకు కొబ్బరి పాలు అయితే వస్తాయండి. మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అన్ని కొబ్బరి పాలు అయితే మనకి వస్తాయన్నమాట. మనకి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చూడండి. ఒకటి బేస్ కోసం నేను అది మన ఇంట్లో ఆయిల్ జల్లెడ ఉంటుంది కదా, అది పెట్టుకున్నాను. తర్వాత ఒక కాటన్ వైట్ టవల్ తీసుకున్నాను, ఎందుకంటే కాటన్ క్లాత్తోని మనకు పాలు అనేటివి అక్కడ మన వేస్టేజ్లో ఉండకుండా చాలా మొత్తం పాలు వచ్చేసాయి అన్నమాట. మనకైతే మొత్తం టోటల్గా చూడండి, నేను నా బలం ఉన్నంత ప్రెస్ చేస్తున్నాను చూడండి. అలా తిప్పుకుంటూ ప్రెస్ చేయాలి, మనకైతే కొబ్బరి పాలు అయితే వస్తాయి. ఇలా మొత్తం అది నేను గ్రైండ్ చేసుకున్న చూడండి, అదంతా కూడా తీసుకోవాలి. ఆ వేస్టేజ్ మనకు యూజ్ కాదండి, పడేయాలి. మనం దాంట్లో ఉన్న పాలన్నీ తీసేస్తాం కదా, అది వేస్టేజ్ అన్నమాట. చూడండి, నేను చూపిస్తున్న విధంగా చెయ్యండి. కొబ్బరి మనకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే తయారవుతుందన్నమాట. ఇప్పుడైతే ఈ పాలన్నీ ఇలా మొత్తం తీసుకోవాలి. లాస్ట్ అండి అయిపోయింది చూడండి. ఇలా తీసుకున్న మనం ఈ పాలని మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకు ఒక కవర్లో అంటే మందపాటి కవర్ తీసుకోవాలి. అది మొత్తం వాష్ చేసుకోవాలి. ఫస్టే వాటర్ పోసుకొని మనం ఉంచుకోవాలన్నమాట. అది హోల్ ఉంటే పోతాయి, అందుకే ఫస్ట్ ఆ పాలన్నీ ఒక కవర్లో తీసుకున్న తర్వాత ఈ కవర్ మనం ఒక కాడ వేలాడదీయాలన్నమాట. ఎందుకంటే మనకి కొబ్బరి ఆయిల్ కోసం మనకు పాలు వాటర్, ఇప్పుడు మనం ఇలా తీసుకున్న వాటర్ అనేది సెపరేట్ కావాలి. అప్పుడే మనకు కొబ్బరి ఆయిల్ అయితే తయారవుతుంది అనమాట. నేను చూడండి 5 to 6 hours ఇక్కడ వేలాడి తీసాను. నేను చూపిస్తున్న విధంగానే చేయండి. సేమ్ 5 hours తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. వాటర్ సెపరేట్, మనకు పైన కొబ్బరిది మొత్తం పైన సెపరేట్ అయిపోయింది. దీని నుండి మనం వాటర్ అయితే తీసేయాలి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, మనకి పైన మనం మీగడలాగా ఉంది కదా, అదైతే పోతుంది. వాటర్ దగ్గరుండి జాగ్రత్తగా వాటర్ని తీసేయాలి. ఆ వాటర్ని తీసేసిన తర్వాత మనం ఆ పిప్పి మనం మీగడలాగా ఉంది కదా, అదంతా మనం ఒక మందపాటి గంజులోకి తీసుకోవాలి. ఎందుకంటే అది వేడి కావడానికి చాలా టైం పడుతుందండి. మనం దగ్గరుండి కూడా చూసుకోవాలి. మనం వేడిగా ఉన్న మనం దగ్గర లేకపోతే అది మొత్తం మాడిపోతుంది. అండ్ మీడియం ఫ్లేమ్లోనే మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టద్దు. మళ్ళీ అది వేడవుతుంటే చూడండి మొత్తం మీద పడుతుంది. అక్కడ ఉన్న సరౌండింగ్స్ మొత్తం నాకు ఆయిల్తోనే నిండిపోయింది. ఆయిల్ చూడండి సెపరేట్ అవుతుంది, అదంతా గుజ్జులాగా ఉంది కదా, అదంతా మనకు చిన్న చిన్న పార్టికల్స్గా విడిపోతుంది. చూడండి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. చూడండి కలర్ కూడా చేంజ్ అవుతుంది, మీకు చూపిస్తున్నాను. అలా మనం కలుపుతూనే ఉండాలి, దగ్గరుండే చేసుకోవాలండి ప్రాసెస్ అంతా. మనకు అదంతా ఆ మీగడలాగా ఉంది కదా, అదంతా పార్టికల్స్ అనేది మనకు అది క్రిస్పీగా అయిపోవాలన్నమాట. ఇప్పటికి ఇంకా నేను కాలలేదా, ప్రాసెస్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఫస్ట్ కొన్ని ఇప్పటికి ఎంత చేంజ్ అయినా అనేది. ఇదంతా కూడా మనకు క్రిస్పీగా అయిందంటేనే మనకు ఆయిల్ రెడీ అయిందన్నమాట. ఇప్పుడు ఇంకా ఆయిల్ రెడీ కాలేదు. మనకు ఆయిల్ రెడీ అయిపోయిన తర్వాత మొత్తం అదంతా పైనకి ఇట్లా తేలిస్తుంది ఆయిల్ పైన. నేను చూపిస్తాను చూడండి లాస్ట్కి. ఇప్పటికి ఇంకా కాలలేదు ఇది. అలా మనం తిప్పుతూనే ఉండాలి. ఆయిల్ అయితే మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయింది. ఇంకా ఒక 1 minute తర్వాత ఆయిల్ అయితే టోటల్గా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది చూడండి. ఇప్పుడు చూడండి అయిపోయింది, క్రిస్పీగా అయిపోయింది. దీన్ని అయితే మనం చల్లారనివ్వాలి కాసేపు. చల్లారిన తర్వాత మనం చూడండి అదంతా కిందికి వెళ్ళిపోయింది. చల్లారిన తర్వాత దీని అయితే ఒక గాజు కంటైనర్లకి అయితే నేను తీసేసుకున్నాను. నేను 6 కొబ్బరికాయలకి నాకైతే 350 to 400 ml ఆయిల్ అయితే వచ్చిందండి. ఇదైతే ప్యూర్ కోకోనట్ ఆయిల్. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే మనం కర్రీలోకి యూజ్ చేసుకోవచ్చు, ఇంకా హెయిర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్యూర్ కదండి కోకోనట్ ఆయిల్, అందుకే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా మీరు పాడేయకుండా ఇలా తయారు చేసుకోండి. ఇదే అండి మన ప్యూర్ కోకోనట్ ఆయిల్. మన బయట దానికి దీనికి ఎంత చేంజ్ ఉందో చూడండి. ఇదండి ప్యూర్ కోకోనట్ ఆయిల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఫైనల్గా అయితే ఆయిల్ అయితే తయారైంది. బయట దానికంటే కలర్ మన ప్యూర్గా ఉంది.